మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. మరి ఇప్పటికీ 400 కథలు పైగా ప్రచురించడం జరిగింది. వివిధ పత్రికల్లో వచ్చాయి. అనేక అవార్డులు తీసుకోవడం జరిగింది. అలాగే రేడియో, టెలివిజన్ ద్వారా కూడా సాహిత్య సేవ చేస్తున్నాను. ఈ నేపథ్యంలో 400 కథలు ప్రచురించబడ్డాయి. అయితే 2 కథా సంపుటులు వెలువరించడం జరిగింది. ఒకటి కథాంజలి ఇలా ఉంటుంది. సో కథాంజలిలో 100 కథలు వేయడం జరిగింది. ఈ 100 కథలలో ఒకటొకటిగా మీకు పరిచయం చేస్తున్నాను. ప్రతి కథ కూడా ఒక సామాజిక నేపథ్యంతో, సామాజిక ప్రయోజనంతో కూడుకున్నటువంటి కథ. అటువంటి మంచి కథలు నా కలం నుండి జాలువారడం నేను సంతోషపడుతున్నాను. మరి ఒకటొకటిగా మీ ముందు ఉంచినటువంటి కథల్లో భాగంగా ఈరోజు మీకు అందించబోయేటువంటి కథ రేపటి మహిళ. కథ శీర్షిక రేపటి మహిళ. సో మహిళ అనగానే మనకి అనేక రకాల స్టేజెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకి ప్రాచీన కాలంలో ఉండేటువంటి మహిళలు, మన స్వాతంత్రానికి ముందు ఉన్నటువంటి మహిళ పరిస్థితి, మహిళ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళ స్థితిగతులు, తర్వాత మరి ఆధునిక మహిళ, ప్రస్తుతం మహిళలు ఎలా ఉన్నారు, వారి యొక్క స్థితిగతుల గురించి మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. రేపటి మహిళ ఎలా ఉండాలి అనే ఒక కొత్త కాన్సెప్ట్తో నేను ఈ కథని మీకు అందిస్తున్నాను. రేపటి మహిళ, భవిష్యత్తులో మహిళ ఎలా ఉండాలి అంటే ఫైనాన్షియల్గా కానీ, సామాజికంగా కానీ అన్ని విషయాల్లో రేపటి మహిళ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అనేటువంటి ఒక విషయాన్ని ఈ కథలో పొందుపరచడం అనేది జరిగింది. సరే, కథ శీర్షిక రేపటి మహిళ. సో ఇది ఎలాగా స్టార్ట్ అవుతుందంటే కథ మామూలుగా ఒక డైలాగ్తో స్టార్ట్ చేశాను. అయితే తపన అనేటువంటి అమ్మాయి ఈ కథలో మెయిన్ ప్రధాన పాత్ర. అమ్మ తపన, నీవు జీవితంలో స్థిరపడితే చూడాలని ఉందమ్మా అంటూ తల్లి అంటుందన్నమాట. అలాగే తండ్రి కూడా చంద్రశేఖర్, నిజమమ్మా నువ్వు జీవితంలో స్థిరపడిపోతే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అని తండ్రి చంద్రశేఖర్ అంటాడు. అయితే తపన మరి రేపటి మహిళ కదా, తనేమంటుందంటే జీవితంలో స్థిరపడటం అంటే ఏంటి డాడీ, మరి మీ ఉద్దేశం ఏంటో చెప్పండి అని అంటుంది. వెంటనే చంద్రశేఖర్కి అనిపిస్తుంది, ఆధునిక భావాలు కలిగినటువంటి తన కూతురుకి ఎలాగో సమాధానం చెప్పాలి. ఏది చెప్పినా ఆధునికంగానే ఆలోచిస్తుంది, ఏది చెప్పినా బ్రాడ్గా ఆలోచిస్తుంది. కాబట్టి తనకి ఏమని సమాధానం చెప్పాలి, జీవితంలో స్థిరపడడం అనే దానికి ఒక తన నిఘంటువులో ఎటువంటి ఆన్సర్ ఇవ్వాలి అని అనుకుంటాడు. అనుకుంటూ మౌనంగా ఉండిపోతాడు చంద్రశేఖర్. చెప్పండి డాడీ, జీవితంలో స్థిరపడటం అంటే ఏంటి? జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే, తనే చెప్తుంది తపన, జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే ఉద్యోగం వచ్చేయాలి, ఉద్యోగం వచ్చేసిన తర్వాత వివాహం చేసేసుకోవాలి, ఈ 2 అయిపోతే కనుక జీవితంలో స్థిరపడ్డట్టే అన్నట్టు అనుకుంటారు కదా డాడీ. అయితే మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? ఆ పెళ్ళి ఫాస్ట్గా ఉద్యోగం వచ్చేయాలి, ఫాస్ట్గా మ్యారేజ్ అయిపోవాలి, అక్కడితో స్థిరపడిపోయానని మీరు సంతోషపడతారు కదా అన్నట్టు చిరునవ్వుతూనే అంటుంది తండ్రి. అయితే తండ్రి అంటాడు చంద్రశేఖరు, అమ్మ నా మనసు చక్కగా అర్థం చేసుకున్నావు, తల్లిదండ్రులకు అంతే కదా, మరి పిల్లలు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా వాళ్ళు స్థిరపడ్డారు అని చెప్పడంలో ఉద్దేశం వాళ్ళకి జాబ్ వచ్చిందని, వివాహం అయిందని అనే ఉద్దేశంతో అలా చెప్తారు, ఆ ఉద్దేశం. అయితే ఆ పాప అంటుంది, డాడీ జీవితాన్ని సాగరంతో పోలుస్తుంటారు, జీవన సాగరం అంటే ఆ మహాసముద్రంలో ఏమేమి ఉంటాయి డాడీ, మరి ఒక స్థిరత్వం అనేది ఉండదు. ఆటపోట్లు, పెనలు, సునామీలు, సుడిగుండాలు, వాయుగుండాలు, రకరకాలుగా ఉంటుంది, స్టాండర్డ్గా ఉండదు కదా సాగరం. అట్లాగే జీవితం కూడా అలాగా కుదురుగా స్థిరంగా ఏమి ఉండదు డాడీ. దానికి తగ్గట్టుగానే మనం బిహేవ్ చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, రాజీ పడుతూ ముందుకెళ్ళిపోవాలి. మరి మానవ జీవితం అంటే అంతే కదా, మనకు తెలుసు కాబట్టి ఆ తెలిసిన విషయాన్ని మనతో మనం రాజీ పడాలి.
అని అంటుంది తపన. అయితే చంద్రశేఖర్ అంటాడు, "తపన నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావమ్మా. తండ్రిగా నేను ఆలోచిస్తున్నదేంటంటే, మరి నువ్వు డిగ్రీ పూర్తి చేశావు. మంచి ఉద్యోగం సంపాదిస్తే సంతోషపడతాను. నేనైతే ఒక సాధారణ చదువు చదివి ఒక క్లర్క్‌గా పనిచేస్తున్నాను. నా కూతురు మంచి చదువు చదివింది కాబట్టి, మంచి ఉద్యోగం సంపాదించాలి అనేది నా కోరిక. మరి ఆ కోరిక మరి నువ్వు తీర్చమ్మా, తీరుస్తావని నేను అనుకుంటున్నాను" అని చెప్పేసి తండ్రి చంద్రశేఖర్ అంటాడు. అలా అన్న తర్వాత, డాడీకి ఉద్యోగం వస్తే తప్పకుండా చేస్తాను. ఉద్యోగం వస్తే జాబ్ చేయకుండా ఎలా ఉంటాను? ఉద్యోగం రాలేదు కదా! ఉద్యోగం రాకనే కదా నేను ప్రతి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం, ఎన్నో ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడం ఇదంతా చేస్తున్నాను కదా! అవన్నీ కూడా మరి మీ కోరిక తీర్చడానికే కదా డాడీ అని చెప్పేసి అంటుంది. అమ్మ తపన, నేను చేస్తున్నది చిన్న ఉద్యోగమే కదా! అయినా నేను దానిలోనే పొదుపుగా ఉండి శ్రమించి ఒక 2 ఎకరాల పొలం సంపాదించాను కదా! మరి ఈ రోజుల్లో ఉద్యోగం రావడం చాలా కష్టంగా ఉంది కదా! అయితే ఈ 2 ఎకరాల పొలాన్ని మరి మనం అమ్మేసి లంచంగా ఇచ్చి పోనీ ఉద్యోగం సంపాదించుకుంటావా అని అడుగుతాడాయన. అంటే ఏం చేయలేని స్థితిలో ఆయన అడుగుతాడు అలాగ పాపం. అడిగితే తను తపన అంటుంది, "ఒకవేళ లంచం ఇవ్వాల్సిన పరిస్థితే వస్తే నేను ఆ పని చేయను డాడీ. లంచం ఇచ్చి తెచ్చుకున్న ఉద్యోగం చేస్తూ ఉంటే అది రిటైర్ అయ్యే వరకు ప్రతిరోజు నన్ను తొలుస్తూనే ఉంటుంది. అది నా సొంత ఉద్యోగం కాదు. ఎవరికో దక్కాల్సిన ఉద్యోగం నేను తీసుకున్నట్టుగా అపరాధ భావంతో ఉంటాను. అటువంటి పని మనం చెయ్యొద్దు డాడీ" అని చెప్పేసి అంటుందనమాట. అయితే అంత చక్కగా చెప్పిన తర్వాత ఇక తండ్రి కూడా ఏమీ అనలేకపోతాడు. తపన మనోభావాలుకి తన బ్రాడ్ మైండ్‌కి మాత్రం సంతోషపడతాడు. సరే నీ ఇష్టమమ్మా అని మాత్రం తను అనగలుగుతాడు. మరి ఇక అప్పటినుంచి తపన ఉద్యోగాన్వేషణ ఇంకా ఎక్కువ చేస్తుంది. తన దృష్టిలోకి వచ్చినటువంటి ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూ ఉంటుంది. ప్రిపేర్ అవుతూ ఉంటుంది. కానీ ఎంతసేపు చివరికి నిరాశే తనకి ఎదురవుతూ ఉంటుందన్నమాట. అయితే తపన నువ్వు 2 నెలల క్రితం రాసిన బ్యాంకు ఉద్యోగం రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి. మరి నువ్వు చూసుకున్నావా అమ్మా రిజల్ట్స్ అని అంటే తను తండ్రి అడుగుతాడనమాట. అడిగితే వెంటనే చూసాను డాడీ అందులో నేను సక్సెస్ కాలేదు అని అంటాడు. అలా అంటున్నప్పుడు పాపం తపన కళ్ళు చెమర్చటం చంద్రశేఖర్ గమనించకపోలేదు. అలాగంటూ పోనీలేమ్మా రైల్వే రిక్రూట్మెంట్ జాబ్ ఏదో అప్లై చేసావు కదా! అందులో ఏమైనా వస్తుందేమో చూద్దాము అని చెప్పేసి అంటే, అయితే కష్టపడి చదివాను పగలు రాత్రి, కానీ అది కూడా రాలేదు డాడీ. నేను చూసుకున్నాను అది కూడా రాలేదు అని చెప్పేసి అంటుందన్నమాట. సరే అని చెప్పేసి అక్కడితో అది ఆగిపోతుంది ఆ టాపిక్. ఆ కాలచక్రంలో ఇంకో 2 నెలలు గడుస్తాయి. డాడీ నాకు రైల్వే ఉద్యోగం కూడా రాలేదు కాబట్టి ఇక నేను ఒక ఉద్యోగ అన్వేషణలో ముందుకెళ్ళను నేను అంటాను. అది తల్లి ఇందిర వింటుంది. అదేంటమ్మా ఉద్యోగం కోసం ట్రై చేయడం అంటున్నావు, అదేంటి ఎలాగా అని అంటుంది. అంటే ఉద్యోగాన్వేషణలో కాలమంతా వృధా చేశాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు తల్లి అంటుంది, అయితే అమ్మ మేము ఏదైనా మంచి సంబంధం చూసి వివాహం చేసేస్తామంట. తల్లిదండ్రులు అలాగే ఆలోచిస్తుంటారు కాబట్టి. అయితే ఇంకేమవుతుందంటే, లేదు మమ్మీ నేను ఉద్యోగం సంపాదిస్తాను. అంటే ఉద్యోగం చేయడం అనేది ఇష్టమే కానీ అది రాలేదు కాబట్టి మీరు పెళ్లి విషయం ఆలోచిస్తున్నారు. నా కాళ్ళ మీద నేను నిలబడిన తర్వాత వివాహం చేసుకుంటాను తప్పకుండా. దానిలో పెద్ద మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదేమీ లేదు అని అంటుంది. మరి ఉద్యోగాలు ఎప్పుడు పోటీ పరీక్షలు ఎప్పుడు రాస్తావు? అసలు ఉద్యోగం ఎందుకని రావటం లేదు అని తల్లి కూడా అడుగుతుంది. పోటీ పరీక్షలని నువ్వే అంటున్నావు కదమ్మా. పోటీ 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 ఎక్కడ పడితే అక్కడ పోటీ ఉంది. పోటీ అంటే అక్కడ మెరిట్ కదా! నాకంటే మెరిట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తూ ఉంది. మరి నేను దాన్ని క్యాచ్ చేయలేకపోయాను. అంత మాత్రాన మరి నేను నిరుత్సాహంగా అలా ఉండిపోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటుంది తపన. సరే ఇక అలాగా వాళ్ళ యొక్క సంభాషణ సాగుతూ ఉంటుంది. సాగిన తర్వాత అదే చంద్రశేఖర్ ఏమంటారంటే, నిజమేనమ్మా ఆ మెరిట్ ఉన్న వాళ్ళు జీవితంలో స్థిరపడుతున్నారు. మెరిట్ లేని వేలాది మంది ఆ విధంగా నిరుత్సాహంగా ఉంటున్నారు. ఆ వేలాది మందిలో నువ్వు కూడా ఒక
రవి అని అంటాడు. ఇక అప్పుడు కొన్ని వాస్తవాలు ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకుంటారు. ఒక నెల రోజుల తర్వాత విషయం ఏంటంటే, ఒకరోజు హాల్‌లో చంద్రశేఖరు, ఇందిర విశ్రాంతిగా కూర్చున్నారు. అయితే అక్కడికి వెళ్ళింది ఎవరు తపన. తన మనసులోని అభిప్రాయాన్ని ముందుకు తీసుకొస్తుంది. డాడీ అని పిలుస్తుంది, ఆప్యాయంగా పిలుస్తుంది. చెప్పమ్మా ఏం కావాలి అని చెప్పి అడుగుతారు చంద్రశేఖర్. డాడీ ఇక మీదట నేను ఉద్యోగ అన్వేషణకైతే స్వస్తి చెప్పేస్తున్నాను అంటుంది. ఒకసారిగా షాక్ తింటాడు చంద్రశేఖర్. అదేంటమ్మా అలా అంటున్నావు అని చెప్పేసి, నీకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదా ఏంటంటే, ఉద్యోగం వస్తే చేసేదాన్నే కదా డాడీ, ఉద్యోగం రాలేదనే కదా, ఇంకా టైం వేస్ట్ ఎందుకు, నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను అంటుంది. ఏంటమ్మా అంటాడు కొంచెం కంగారుగా. పాపం ఎందుకు డాడీ కంగారు పడతారు, మనకి ఎలాగో 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని నేనేం చేస్తానంటే వ్యవసాయం చేస్తాను. అందులో ఒక మహిళ మహిళగా వ్యవసాయ రంగంలో ప్రవేశిస్తారు. నేడు మహిళలు ప్రవేశించని రంగం అంటూ లేదు. ఆఫీసర్లు అవుతున్నారు, తర్వాత పారిశ్రామికవేత్తలు అవుతున్నారు, మహిళలు ఇంజనీర్లు అవుతున్నారు, అన్ని రకాల్లో ఉన్నారు. వ్యవసాయ రంగంలో ఎందుకు ఉండకూడదు? కాబట్టి నేను వ్యవసాయం చేస్తాను, మన పొలంలో నేను వ్యవసాయం చేస్తాను అని అంట. అయితే నువ్వు వ్యవసాయం చేస్తావా అమ్మా, ఎలా కుదురుతుంది, నువ్వేమన్నా మగవాడివా ఏంటంటే, అదేం కాదు డాడీ, మగవాళ్ళే అక్కర్లేదు, ఎవరైనా పర్లేదు, కాబట్టి నేను చేస్తాను తప్పకుండా అని చెప్పేసి అంటుందన్నమాట. మరి స్త్రీ అన్ని రంగాల్లో సాధించినట్టే అభివృద్ధిని ఇలా వ్యవసాయ రంగంలో నేను సాధించి చూపిస్తాను అని చెప్పేసి అంటుందన్నమాట. ఇక తల్లిదండ్రులు ఏమీ అనలేకపోతారు. ఆ అమ్మాయి ఏటికి ఎదురెదుతుందేమో అని మనసులో అనుకుంటారు. సో అట్లా అవుతుంది. తను వ్యవసాయం స్టార్ట్ చేస్తుంది. శ్రమ అనుకుంటే కనుక ఏదైనా శ్రమే కదా, మామూలు ఉద్యోగం కూడా శ్రమే కదా, శ్రమ పడకుండా ఉద్యోగం కూడా చేయలేము అని మనసులో అనుకుంటుంది. ఏమైనా సరే దూసుకుపోవాలి అని చెప్పేసి అనుకుంటుంది. అట్లా అనుకున్న తర్వాత తల్లిదండ్రులు కూడా అంగీకారాన్ని తెలియజేస్తారు. 3 ఏళ్ల తర్వాత 3 years గడుస్తుంది. పత్రికా విలేకరులు తపన చుట్టూ వచ్చేస్తారు. ఆమె యొక్క విజయ బావుట ఎగరవేసిన సందర్భంలో ఏమిటి కారణం అంటూ అడుగుతారు. తపన గారు, మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని లేదా పరిశ్రమని ఎంచుకోలేదు, వ్యవసాయ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని చెప్పి ఒక విలేకరి ప్రశ్నిస్తారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలే కావాలని కానీ, అందరూ కూడా ఒక యూనిట్ పరిశ్రమ స్థాపించాలని కానీ అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందువలనంటే ఆధునిక సమాజ అవసరాలు తీర్చడానికి అనేక రంగాలు ఉన్నాయి. మరి అందువలన నేను ఈ రంగాన్ని ఎంచుకున్నాను అని చెప్పేసి అంటుంది. తపన గారు, మీరు మీ పక్క రైతు కంటే కూడా ఉత్పత్తి ఎక్కువ సాధించారు, లాభాలు ఆర్జించారు, ఈ రహస్యం ఏంటండి అని ఒక విలేకరి ప్రశ్నిస్తాడు. అది కరెక్టే. అయితే అక్షరాస్యతకు నిరక్షరాస్యతకు ఉన్నటువంటి తేడా మీరు అడిగిన దానికి ఆన్సరు. నేను అక్షరాస్యత సాధించినటువంటి వ్యవసాయ రంగంలో ప్రవేశించిన స్త్రీని. అయితే పక్క రైతు నిరక్షరాస్యులుగా మెలకువలు తెలియకపోవచ్చు. నేను ఒక ఎడ్యుకేటెడ్ మహిళగా వ్యవసాయ రంగంలో మెలకువలు, పథకాలు, ఇవన్నీ సబ్సిడీలు ఇవన్నీ కనిపెట్టాను నేను. కనిపెట్టి దాన్ని వాటిని ఉపయోగించుకున్నాను. అంటే నా విజయ రహస్యం నా చదువే అని చెప్పేసి చిరునవ్వుతో అంటుంది తపన. ఇది కథ ముగింపు. ఈ కథ ధ్యానమాలిక జనవరి 2011లో పబ్లిష్ అవ్వడం జరిగింది. మరి ఒక చక్కటి కథను నేను అందించినందుకు చాలా సంతోషపడుతున్నాను. నిజంగానే కదా, మరి ఎన్నో రంగాలు ఉన్నాయి. సమాజానికి అవసరాలు తీర్చడానికి అన్ని రంగాలలోనూ కృషి కావాలి. అందువల్ల వ్యవసాయ రంగంలో మాత్రం స్త్రీ ఎందుకు తన ఉన్నతిని నిరూపించుకోలేదు అనే నేను కూడా ఒక తపనతోనే ఈ కథ రాయడం అనేది జరిగింది. మరి దీనిని మీరు వీక్షించి సంతోషపడతారని, మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. కథా రచయిత్రి మేరీ కృపాబాయ్. మరొక కథతో రేపు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.